నమస్కారం. శ్రీరాముడిని మర్యాద పురుషోత్తముడు అని ఎందుకంటారో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం ఆయనకిచ్చిన ఒక బిరుదేనా, లేక దాని వెనుక ఇంకా లోతైన అర్థమేమైనా ఉందా? రండి, ఈ మాటల వెనుకున్న అసలైన శక్తి ఏంటో, ఆ తత్వమేంటో కలిసి తెలుసుకుందాం. అసలు ఓ ప్రశ్నతో మొదలుపెడదాం. రాముడు దేవుడు కాబట్టి అంత గొప్పవాడా, లేకపోతే మనలాగే ఒక మనిషిగా పుట్టి ఎన్నో కష్టాలు పడి ధర్మాన్ని నిలబెట్టాడు కాబట్టి గొప్పవాడా? ఈ ప్రశ్నలోనే ఆ బిరుదు వెనుకున్న సారం మొత్తం దాగి ఉంది. సరే, ముందుగా మర్యాద అనే పదం వెనకున్న అసలు అర్థమేంటో చూద్దాం. ఎందుకంటే ఈ బిరుదులోని ప్రతి పదాన్ని మనం విడదీసి చూసినప్పుడే దాని వెనకున్న ఒక గొప్ప జీవనతత్వం మనకనిపిస్తుంది. ఇది కేవలం పేరు కాదు, ఒక ప్రవర్తన నియమావళి. ముందుగా మర్యాద చూడండి. మర్యాద అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎదుటివారికిచ్చే గౌరవం. కాని ఇక్కడ అర్థం అది మాత్రమే కాదు, అంతకంటే చాలా లోతైంది. మర్యాద అంటే తనకు తానుగా గీసుకున్న కొన్ని హద్దులు, క్రమశిక్షణ, ఇంకా ఎలాంటి పరిస్థితిలోనైనా సరే తప్పకుండా పాటించాల్సిన ధర్మబద్ధమైన బాధ్యతల నియమావళి అన్నమాట. ఇక పురుషోత్తముడు అంటే పురుషుల్లో ఉత్తముడు. ఉత్తముడు అంటే ఏదో బలంలోనో అధికారంలోనో కాదు, ప్రవర్తనలో, గుణంలో ఒక మనిషి ఎలా బ్రతకాలో చూపిన అత్యుత్తమ ఆదర్శం, అందరికీ ఒక మార్గదర్శి. ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి చూస్తేనే అసలు విషయం మనకర్థమవుతుంది. మర్యాదా పురుషోత్తముడు అంటే మానవ సహజమైన పరిమితుల్లోనే ఉంటూ, తనను తాను నియంత్రించుకుంటూ, ధర్మాన్ని ఎప్పుడూ వీడకుండా అత్యున్నత ఆదర్శంగా జీవించినవాడు. ఇక్కడే ఉంది అసలైన పాయింట్. రాముడి గొప్పతనం తనకున్న దైవశక్తిని ప్రదర్శించడంలో లేదు, తనకు తానుగా విధించుకున్న ఆ మానవ పరిమితుల్లోనే ఉంటూ ధర్మాన్ని నిలబెట్టడంలో ఉంది. సరే, ఇదంతా సిద్ధాంతం. మరి నిజజీవితంలో రాముడు ఈ మర్యాదను ఎలా పాటించాడో, ఆయన జీవితంలోని ప్రతి పాత్రలో ఆయనకి ఎదురైన పరీక్షలేంటో, ఆయన ఎలా నిలబడ్డాడో సరిచూద్దాం. ఒక కొడుకుగా ఆయన ధర్మాన్ని చూడండి. రేపుదయం పట్టాభిషేకం అనగా రాత్రికి రాత్రి అంతా మారిపోయింది. తండ్రి ఎప్పుడో సవతితల్లికిచ్చిన ఒక మాటకోసం రాముడు ఒక్క మాట కూడా ఎదుర్చెప్పకుండా చిరునవ్వుతో రాజ్యాన్ని వదిలేశాడు. కోపం లేదు, బాధలేదు, కేవలం 14 వనవాసానికి సిద్ధమయ్యాడు. ఒక్కసారి ఆలోచించండి. ఆ క్షణం రాముడు కాధూ అని అనలేడా? ఖచ్చితంగా అనగలడు. ప్రజలంతా తనవైపే ఉన్నారు, సైన్యం తన మాటే వింటుంది. అయినా ఆయన తన బలం గురించి, తన హక్కు గురించి ఆలోచించలేదు. తండ్రి మాటే ధర్మం అనుకున్నాడు. దీనిని మించిన మర్యాద ఇంకేముంటుంది? అందుకే కదా స్వామి వివేకానంద అంటారు, శ్రీరాముడు కేవలం ఒక వ్యక్తి కాదు, సత్యానికి ధర్మానికి నడిచే ప్రతిరూపమని. ఆయన ఒక ఆదర్శ పుత్రుడు, ఒక ఆదర్శ భర్త, ఒక ఆదర్శ సోదరుడు, వీటన్నిటికీ మించి ఒక ఆదర్శ రాజు. ఒక భర్తగా చూడండి, ఆ రోజుల్లో రాజులు ఎన్నైనా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు, కాని ఆయన ఏకపత్ని వ్రతాన్ని పాటించి ప్రేమ అంటే ఏంటో చూపించారు. ఇక సోదరుడిగా తన రాజ్యాన్ని తీసుకున్న తమ్ముడిమీద కూడా చిన్న అసూయ కూడా లేకుండా నిస్వార్థమైన ప్రేమను చూపించారు. చూశారా, ప్రతి పాత్రలోనూ అదే ధర్మం, అదే మర్యాద. ఇక్కడే మనం ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. మనకంతా అనుకూలంగా ఉన్నప్పుడు, లాభం జరుగుతున్నప్పుడు మంచిగా ఉండటం, ధర్మాన్ని పాటించటం చాలా తేలిక. కాని రాజ్యం పోయినప్పుడు, ప్రాణానికి ప్రాణమైన వాళ్లు దూరమైనప్పుడు, అంటే తీవ్రమైన నష్టం, బాధ కలిగినప్పుడు కూడా ధర్మం తప్పకపోవడమే శ్రీరాముని గొప్పతనం. అదే ఆయన్ని మర్యాద పురుషోత్తముడు చేసింది. సరే, ఇదంతా విన్నాక మనకో సందేహం రావచ్చు. ఈ మర్యాద, ఈ హద్దులు, ఇదంతా ఒక రకంగా బలహీనత కదా, స్వేచ్ఛను అడ్డుకోవడం కాదా? దీనిలో బలం ఎలా ఉంటుంది? సాధారణంగా మనం పరిమితులను, క్రమశిక్షణను ఒక బంధనంగా చూస్తాం. కాని శ్రీరాముడేం చెప్పాడంటే, నిజమైన బలం నియమాలను బద్దలు కొట్టడంలో కాదు, మనల్ని మనం నియంత్రించుకోవడంలో, అంటే ఆత్మనిగ్రహంలో ఉంది. మనస్సు మీద మనకు పట్టు సాధించడమే అసలైన శక్తి. ఒక్కసారి ఆలోచించండి, ఆయన విష్ణుమూర్తి అవతారం. తలుచుకుంటే ఒక క్షణంలో తన కష్టాలన్నీ తీర్చేసుకోగలడు. కాని ఆయన అలా చెయ్యలేదు. ఎందుకంటే అలా చేసి ఉంటే ఆయన ఒక దేవుడిగా మాత్రమే మిగిలిపోయేవారు. కాని ఆయన అలా చెయ్యకుండా మనలాగే ఒక మనిషిగా అన్ని బాధలు అనుభవిస్తూ ధర్మమార్గంలో ఆ కష్టాలను ఎలా దాటాలో మనకు చేసి చూపించారు.
ఒక మానవుడు దైవత్వంతో ఎలా జీవించగలడో నేర్పించారు. కాబట్టి మనం మొదట్లో వేసుకున్న ప్రశ్నకు సమాధానం ఇప్పుడు మనకు స్పష్టంగా దొరికింది. రాముని గొప్పతనం ఆయన దైవంగా పుట్టడంలో లేదు, మానవుడిగా ఉంటూ మానవ పరిమితులకు లోబడి సంపూర్ణమైన క్రమశిక్షణతో ధర్మాన్ని ఆచరించి చూపించడంలో ఉంది. అందుకే ఆయన మర్యాదా పురుషోత్తముడు. శ్రీరాముని జీవితం మనందరి ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. మన జీవితంలో కూడా మన కర్తవ్యానికి, మన వ్యక్తిగత సంతోషానికి మధ్య ఇలాంటి సంఘర్షణ వచ్చినప్పుడు మనం ఏ దారినెంచుకుంటాం? సరైనదైనా సరే కష్టమైన రాముని మార్గాన్నా, లేక సులువైన మన సౌకర్యాన్ని చూపే మార్గాన్నా? దీనికి సమాధానం మనలోనే వెతుక్కోవాలి.